నమస్తే వారధి కార్యక్రమానికి స్వాగతం. 10 ఏళ్ల తెలంగాణ సాధించింది ఏంటి? కొత్త ప్రభుత్వానికి ముందున్న సవాళ్లేంటి? ప్రజాపాలన ఇకపై ఎలా ఉండబోతోంది? మరిన్ని అంశాలపై స్పందించడానికి తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్లో వీడియో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 8006036036. నమస్తే అండి, వారధి కార్యక్రమానికి స్వాగతం. రియాజ్ గారు, 10 సంవత్సరాలైంది తెలంగాణ ప్రత్యేక స్టేట్గా ఏర్పడి. సో ఎలా ఉంది తెలంగాణ, ఎలాంటి అభివృద్ధిలో ఉంది అని మీరు భావిస్తున్నారు? నీలిమ గారు, అంటే మొదటగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించిన వాళ్ళకి, ఆ రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్ళకి, అట్లాగే ఆ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తీకరించిన వారికి అందరికీ కూడా టీవీ9 వైపు నుంచి, అట్లాగే వ్యక్తిగతంగా నేను కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా తెలంగాణ భౌగోళిక ప్రాంతము సుదీర్ఘకాలము ఒక ప్రత్యేక అస్తిత్వంతో ఉన్న ప్రాంతము. కానీ రకరకాల కారణాల వల్ల తన సొంత అస్తిత్వాన్ని, స్వీయ రాష్ట్ర అభిలాషకి దూరంగా ఉండిపోయింది. కాబట్టి తెలంగాణ భౌగోళిక ప్రాంతం అనేక సందర్భాల్లో తన పోరాటాన్ని ప్రపంచానికి చాటు చెప్పి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. సహజంగా ప్రత్యేక రాష్ట్రం అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, తన స్వ అభిలాషని, అట్లాగే పరిపాలనకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థని, అట్లాగే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల్ని వ్యక్తీకరించే ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఒక ప్రాంతంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేక రాష్ట్రంగా తన ఉనికిని చాటుకుంది. అయితే గత దశాబ్ద కాలం నుంచి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఏ ఉద్యమ లక్ష్యాల ప్రాతిపదికగా ఉద్యమాన్ని నిర్మించమని చెప్పుకొని అధికారంలోకి వచ్చిందో, ప్రజల వాస్తవ పరిస్థితుల్ని, అలాగే ఉద్యమకారుల ఆకాంక్షల్ని, తెలంగాణ సమాజానికి ఏ అంశాలనైతే పరిచయం చేయాలో వాటికి దూరంగా ఉండిపోయింది. కాబట్టి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్న అభివ్యక్తీకరణలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది. అట్లాగే ఏ లక్ష్యాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు రేయింబవలు కష్టపడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సంతోషాలని వ్యక్తం చేస్తూ ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ వేడుకలు నిర్వహించాం. ఈ వేడుకలు, ఈ పండుగ అంటే అంతకుముందు అధికార యంత్రాంగం మొక్కుబడిగా చేసే కార్యక్రమంగా మాత్రమే ఉండేది. కానీ ఈరోజు ఉదయం పెరేడ్ గ్రౌండ్లో కానీ, సాయంత్రం వేళ ట్యాంక్ బండ్లో కానీ, వివిధ జిల్లా కేంద్రాల్లో కానీ, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గల్లీ గల్లీ, ఘర్ ఘర్, గాం గాం ఈరోజు తెలంగాణ వేడుకలు ప్రజల వేడుకగా, ప్రజల పండుగగా మిగిలిపోయినాయి, ప్రజల పండుగగా గుర్తుండిపోతాయి. కాబట్టి ఏ బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అప్పగించారో ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తుంది. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సారీ అండి, ఒక గ్రంథాలయ కమిటీ అలాంటివి ఉన్నాయని కూడా ఇంతవరకు పబ్లిక్ తెలియదు, అలాగే మాకు కూడా తెలియదు. ఇక్కడ అమెరికాలో చూసుకుంటే కనుక సెంట్రల్ లైబ్రరీస్ అని ఉంటాయి, చిన్న చిన్న లైబ్రరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళి ఫ్రీగా చదువుకొని రావచ్చు అనమాట. ఇండియాలో సమస్య ఏంటంటే అసలు లైబ్రరీస్ అనేవి ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఉంటే దాని పరిస్థితి ఎలా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మాలాంటి ఔత్సాహికులు బుక్స్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. దాని గురించి మీకు ఏమైనా ప్లాన్ ఉంటే కనుక ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? యాజ్ ఏ స్పాన్సర్ నాకు డబ్బులు ఇవ్వాలని లేదు, ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని ఎలా యూజ్ చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కాకపోతే నా తరఫు నుంచి ఒక 10 పుస్తకాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, ఎక్కడైనా ఏదైనా ఒక లైబ్రరీకి. మీరు అలాంటి వాటికి ఈ టర్మ్ లో ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా గ్రంథాలయాలని గాలికి వదిలేస్తారండి? థ్యాంక్ యూ. ఆనంద్ గారికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేదండి నీలిమ గారు. గ్రంథాలయ ఉద్యమం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చింది ఈ ప్రాంతంలోనే. అప్పుడు మనకి రావిచెట్టి రంగారావు గారు కానీ, అట్లాగే కొమ్మూరాజు లక్ష్మణరావు గారు కానీ,
బూర్గుల రామకృష్ణరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ముగ్ధు మైనుద్దీన్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో పుస్తకాలు చదవడమే ఒక ఉద్యమంగా స్టార్ట్ చేశారు. అది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సాహితీ ఉద్యమానికి దారితీసింది. ఆ సాహితీ ఉద్యమము నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది. కాబట్టి ఆనంద్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పుడు పుస్తకాలను చదవండి అన్న ఒక ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఇట్లాంటి ఒక మంచి భావాన్ని ప్రపంచ ప్రజలకు అందజేసిన విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఈరోజు 573 పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయండి ఆనంద్ గారు. అట్లాగే యూనివర్సిటీ కేంద్రాలుగా అనేక లైబ్రరీస్ ఉన్నాయి. మీలాంటి పెద్దలు ప్రోత్సాహంతో నడుస్తున్న ప్రైవేట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అయితే నిజంగా తెలంగాణను జ్ఞాన సమాజంగా నిర్మించాలన్న తపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అంటే మీరందరూ కూడా ఈ ప్రాంతం నుంచి చదువుకొని ఇప్పుడు విదేశాల్లో ఈ ప్రాంతానికి సంబంధించి లేదా భారతదేశానికి సంబంధించిన కీర్తిని మీరు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు. తప్పనిసరిగా ఇప్పుడు లైబ్రరీస్ ఏవైతున్నాయో మనకు 1891లో అసాఫియా లైబ్రరీ అనేది ఏర్పడింది. ఇప్పుడు అదే స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా ఉంది. ప్రతి జిల్లా కేంద్రం లైబ్రరీ ఉంది. అనేక గ్రామాల్లో కూడా లైబ్రరీ ఉంది. నాకు ఈ గవర్నమెంట్ బేసికల్గా ఈ బాధ్యత కోసం ఉత్తర్వులు ఇచ్చినాక అనేక వందలాది మంది మా ఊళ్ళలో లైబ్రరీ పెట్టండి, మా ఊళ్ళో లైబ్రరీ పెట్టండి అంటున్నారు. నిజంగా గ్రంథాలయాలను కోరుకోవడం అనేది ఇది చాలా గొప్ప ఆకాంక్ష. అంటే ప్రజలు జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు, జ్ఞానాన్ని పునాదిగా చేసుకోవాలనుకుంటున్నారు. ఆనంద్ గారు తప్పనిసరిగా మీరు ఏ పుస్తకాలతో డొనేట్ చేయాలనుకుంటే పుస్తకాలే డొనేట్ చేయండి, మేము వేరే ఆశించట్లేదు. అలాగే పుస్తకాలతో పాటుగా ఇంకేమైనా చేయగలిగితే నేను నా వైపు నుంచి నా విన్నపం ఏమిటంటే, లైబ్రరీలన్నీ కిక్కిరిసిపోయినాయి. మీరు ఎప్పుడైనా ఇండియాకు వచ్చి ప్రాంతానికి వస్తే మనం స్వయంగా తీసుకెళ్తాను. అంటే ప్రతి లైబ్రరీలో 1000-1500 మంది రెగ్యులర్గా రీడర్స్ ఉన్నారు. ఎక్కువగా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని కుర్చీలు, కొన్ని బెంచీలు, కొన్ని ఫ్యాన్లు, ఎండాకాలం అయితే కూలర్, ఇప్పుడు ఎండాకాలం కొంచెం ఎండింగ్ వచ్చింది కాబట్టి కనీసం బెంచీలు, కుర్చీలు అట్లా సహాయం చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా చదువుకుంటారు. పుస్తకాలు కూడా అవసరం. మీరు నిజంగా పుస్తకాలు మాకు ఇస్తానందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి మీరు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదా తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అనే పేరు మీద మీరు పంపినా మేము రిసీవ్ చేసుకుంటాం. మీలాంటి వాళ్ళు మేము మిగతా మిత్రులను ప్రోత్సహించి ఏదో ఒక గ్రామీణ ప్రాంత లైబ్రరీను లేదా ఇంకేదైనా పట్టణ ప్రాంత లైబ్రరీని కనుక మీరు దత్తత తీసుకుంటే మేము ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ సార్, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆనంద్ గారు లాగానే మిగతా వాళ్ళందరూ కూడా మిత్రులు ముందుకు రావాలని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను సార్. మరో కాలర్తో మాట్లాడదామండి. ఖతార్ నుండి కిరణ్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి, వినిపిస్తుందండి? వినిపిస్తోంది, అడగండి మీ ప్రశ్న. రియాజ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీకు శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి బ్రదర్ చెప్పినట్టుగా ఏంటంటే నెక్స్ట్ గ్రంథాలయాల్లో నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే మీరు కంప్యూటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి. చిన్న చిన్న వాటికి నేర్చుకోవడానికి, తర్వాత చిన్న చిన్న జాబ్స్కి అంటే లెర్నింగ్ ప్రాసెస్లో అది కూడా యాడ్ చేస్తారని. ప్లస్ ఆయన చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా దత్తత అన్నారు కదా, ఇప్పుడు దత్తత తీసుకోవాలి ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా, వీఆర్ రెడీ ఫర్ దట్, వీఆర్ రెడీ టు సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ కుమార్ గారు థ్యాంక్స్ అలాట్. అట్లా ఉండాలండి. సో ఎలా అప్రోచ్ అవ్వాలంటారు వాళ్ళు? అంటే నేను ఏమంటున్నానంటే, మాకు స్టేట్ ఆఫీసు, మనకి స్టేట్ లైబ్రరీకి సంబంధించిన ఆఫీసు అఫ్జల్గంజ్లో ఉందండి. మీరు మామూలుగా మీరు మా డైరెక్టర్ పేరు మీద కానీ లేదా చైర్మన్, నేను చైర్మన్ ఉన్నాను కాబట్టి చైర్మన్ కానీ డైరెక్టర్ గారి పేరు మీద వాళ్ళు డైరెక్ట్గా చేయొచ్చు. నా నెంబర్ అడిగినా నేను ఇస్తాను. ఒకవేళ మీకు డిస్ప్లే చేసే అవకాశం మీకు ఏం బెదలేదని నేను నెంబర్ ఇస్తాను. అంటే వారు గొప్ప మాట చెప్పారమ్మా. అదేంటంటే డిజిటల్ లైబ్రరీస్ అన్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళందరూ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నారు కాబట్టి పుస్తకాలన్నీ, అంటే కొత్త కాలిపోవాలి, నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్తే పుస్తకాలన్నీ కూడా అంటే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకాలు. ఎందుకంటే మనది చాలా ప్రాచీనమైన ప్రాంతం ఈ తెలంగాణ. ఒక ప్రస్తాక రాజ్యం ఈ ప్రాంతంలో ఉండేది. అలాగే పంపకవి మొదటి కవిగా ఉండేవాడు. చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ప్రాంతం. కాకతీయుల టైంలో కూడా ఇక్కడ చరిత్ర లిఖించబడింది. అంతకుముందు వేములవాడ చాళుక్యులు కూడా ఇక్కడ బాగా డెవలప్ చేశారు. కుతుబ్ షాయిలు, ఆసఫ్ జాయిలు కూడా అద్భుతమైన లిటరేచర్ డెవలప్ చేశారు. అయితే మేమేమంటున్నాం అంటే వాళ్ళతోటి, వాళ్ళు డిజిటల్ లైబ్రరీ అన్నారు. నిజంగా అది అవసరం. ఈరోజు కంప్యూటరీకరణ బాగా పెరిగిపోయింది. మొబైలే మొత్తం జ్ఞానానికి సెంటర్గా మారిపోయింది. మొబైల్లోనే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మనము ఈ పుస్తకాలని లేదా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ని, ప్రధానంగా వాళ్ళ కెరీర్కి ఉపయోగపడే టెక్నాలజీని కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం ఫోన్లో నిక్షిప్తం చేస్తే ఏమైందంటే, మనం డిజిటల్గా మనం చేస్తే ఫోన్ ద్వారా వాళ్ళ పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ అమెరికన్ లైబ్రరీలో
ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీగా చూస్తే మనము లండన్ లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీ లాంటి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మనం డిజిటలైజ్ చేస్తే ఇక్కడ కూర్చొని ఎక్కడో గల్లీలో ఉండే పిల్లవాడు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే డెఫినెట్గా సార్ మీరు నిజంగా డొనేట్ మీరు ఒక ఏదైనా లైబ్రరీని మీరు తీసుకుంటానంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఖతర్ నుంచి ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు మాకు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది సార్, 6వ తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మా కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీలాంటి ఔత్సాహికులు ప్రోత్సహించేవారు ఉన్నారు సార్ అని చెప్తాను. తప్పనిసరిగా మీ సహాయం తీసుకొని తెలంగాణలో జ్ఞాన సమాజంగా మార్చే ప్రయత్నం మొత్తం చేస్తాం. డెఫినెట్గా డిజిటల్ లైబ్రరీ తీస్తే మేము నడుస్తాం సార్. గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ కానీ ఇలాంటి సపోర్ట్ కానీ మీరు అడగరా? అంటే యాక్చువల్గా ఎట్లా ఉంటుంది నిర్మల గారు, ఒరిజినల్గా ఏంటంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఆస్తి పన్ను కట్టాలి అందరూ. ప్రాపర్టీ ట్యాక్స్లో 8% లైబ్రరీస్కి ఇవ్వాలి. దాన్ని లైబ్రరీ సెస్ అంటారు. దాదాపుగా ఒకవేళ గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా లైబ్రరీ ఫండ్స్ ఇస్తే ఈ 800 మనకి అంటే 8% లెక్కేసుకుంటే 800 రూపీస్ మనకి 800 crores రూపీస్ లైబ్రరీస్కి రావాలి. అదే జరుగుతుంది ఏంటంటే ఇంతకాలం ఏం జరిగిందంటే గవర్నమెంట్ వాటిని ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో లేదా హౌస్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసింది, కానీ లైబ్రరీస్కి చెల్లించాల్సింది చెల్లించలేదు. కాబట్టి లైబ్రరీస్ ఉన్నాయి కానీ మనం అనుకున్న లెవెల్లో పనిచేయలేకపోతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ప్రతి లైబ్రరీలో కూడా మ్యాన్ పవర్ లేదండి. అంటే లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళని మేము అక్కడ ఎంప్లాయీగా నియమించాలి. చాలామంది లైబ్రరీ సైన్స్ చదువుకున్న మంచి పిల్లలు ఉన్నారు, కానీ మనకి నోటిఫికేషన్స్ వేయకపోవడం గత 10 ఏళ్ళ నుంచి లైబ్రరీ నోటిఫికేషన్స్ లేవు, లైబ్రరీస్ నియమించే ప్రక్రియ లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సెస్ కనుక గవర్నమెంట్ కనుక మాకు కరెక్ట్గా లైబ్రరీస్కి ఇస్తే అద్భుతంగా అంటే మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల కన్నా చాలా గొప్పగా తెలంగాణని అభివృద్ధి చెందించవచ్చు. ఎందుకోసం అంటే ఈ ప్రాంతమే గ్రంథాలయ ఉద్యమం బేస్ చేసుకుని చైతన్యాన్ని తీసుకున్న ప్రాంతం ఇది. అయితే ఈ మనకి ప్రధానంగా ఈ రిస్ట్రిక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు కాబట్టి డెఫినెట్గా వారితో నేను మీట్ అయ్యి దీనికి సంబంధించిన నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తాను. అట్లాగే మిత్రులు ఎన్ఆర్ఐ మిత్రులు ఇక్కడ భూమిపుత్రులుగా వాళ్ళ కమిట్మెంట్ను ఈ జ్ఞాన సమాజం వైపు మళ్ళిస్తున్నారు. తప్పనిసరిగా అందరి సహాయం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు మేడం. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనం మాట్లాడుతున్నాము. కేసీఆర్ చెప్తున్నట్టు బంగారు తెలంగాణకి దగ్గరైందా లేదా? ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? అసలు బంగారు తెలంగాణ ఎవరికి అవసరం అండి? మనకు కావాల్సింది ఆకుపచ్చ తెలంగాణ, పచ్చడి పంటలు పండాలి, చక్కటి నీళ్లు రావాలి, అట్లాగే ఇక్కడ చదువుకున్న అనేక మంది యువతకి ఉద్యోగాలు రావాలి. కలిపి వాళ్ళు బంగారు తెలంగాణగా బంగారం అనే పదమే దేనికి పనికిరాదనే దానికి ఎగ్జాంపుల్గా మేము భావిస్తూ ఉన్నాం. మేమంతా కూడా వామపక్ష ఉద్యమాల నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం. అది కేసీఆర్ కుటుంబమే తీసుకొచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంలో సబ్బన్న వర్ణాలు సమస్త పార్టీలు పాల్గొన్నాయి. నేను ఢిల్లీలో ఆ టైంలో నేను స్పోక్స్ పర్సన్ని. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షలకు భిన్నమైన పరిపాలన జరిగింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలే కాదు, స్వపరిపాలన కోరుకున్నది, ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకున్నది, అట్లాగే ఇక్కడ వనరులని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నది, అట్లాగే ప్రధానంగా ఇక్కడ పరిశ్రమలు రావాలని యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంది, సింగరేణి లాంటి పబ్లిక్ రంగ సంస్థలు బలోపేతం కోరుకున్నది, ఆర్టీసీ ఇంకా చాలా బస్సులు పల్లెటూరులో పంపాలని కోరుకున్నది. కానీ 10 ఏళ్లలో అవేమీ జరగలేదు. వట్టిగా మాటలు నీటి మూటలుగా కుమ్మరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పటి పరిపాలన దానికి భిన్నంగా ఉంటుంది. మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో మెంబర్ని, దాని ఎక్స్పాన్షన్లో జాతీయ మేనిఫెస్టో మెంబర్ని కూడా ఉద్యోగ శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ అల్దార్ జానయ్య గారు మిగతా మిత్రులతో కలిసి మేనిఫెస్టో రాసిన దాంట్లో నేను కీలకమైన పాత్ర పోషించాను. మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే తెలంగాణకున్న వనరులు ఏంటి, ఈ వనరులను ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఈ వనరులను సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రాంతంలో ఏం ప్రజలు కోరుకుంటున్నారు, వాటిని మేము ఏ రకంగా నెరవేర్చాలన్న దాని మీద మాకంటూ నిర్దిష్టమైన ప్లాన్ ఉంది నీలిమా గారు. ఖచ్చితంగా ఆ ప్లాన్ మేము నెరవేరుస్తాం. 1 సంవత్సరం తిరగక ముందుకే అనేక రకాలైన మార్పుని ప్రజలకి మేము అందిస్తాం. ఆ మార్పు అభివృద్ధి దిశగా వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ తలసరి ఆదాయం, అలాగే తెలంగాణ ప్రాంతం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరిగేలాగానే ఉంటుంది. కాలర్తో మాట్లాడదామండి. యుఎస్ నుండి మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి సార్. మనోహర్ గారు సార్, యాక్చువల్గా అంటే ఏ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా నేను కొన్ని ఫండమెంటల్
ఇష్యూస్ ఒక 2-3 చెప్తాను. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అప్గ్రేడ్ చేయడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా, గాంధీ కానీ కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి పేద ప్రజలకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఆ రకంగా కదా ప్రజలకు కావాల్సింది, పూర్ పబ్లిక్ కానీ అలా. కాబట్టి మీకు ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఐ థింక్ 3rd ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్ ఇట్లా కొన్ని ఫ్లోర్స్లో బాత్రూమ్స్లకి తలుపులు లేవు. కాబట్టి మీ వల్ల అయితే రేపు మార్నింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ వైద్య శాఖ మంత్రికి ఎవరికైనా చెప్పి కొంచెం ఆ డోర్స్ పెట్టించండి. ఉస్మానియా హాస్పిటల్లో బాత్రూమ్స్కి డోర్స్ లేవు. సెకండ్ ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్లో మ్యాట్రెస్లు ఉంటాయి కదండి, మనం ఏంటంటే పేషెంట్స్ పడుకుంటారు, ఆ పిల్లోస్ మ్యాట్రెస్లు అవి మీరు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి దయచేసి కాస్త వైద్య శాఖ మంత్రికి చెప్పి ఆ మ్యాట్రెసెస్ మాత్రము కొంత బడ్జెట్ కేటాయించి మార్పించండి సార్. ఎందుకంటే అవి రక్తం మరకలో ఏంటో ఆ స్టెయిన్స్ అసహ్యంగా, అసలు పేషెంట్స్ ని ఎట్లా అంటే అంత ఘోరంగా ట్రీట్ చేయడం కూడా పాపం తగులుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఆ మ్యాట్రెసెస్ ను కాస్త మార్పించి బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్, మ్యాట్రెస్, పిల్లోస్ కాస్త ఎప్పటికప్పుడు మార్పిస్తూ నీట్ గా బడ్జెట్ కేటాయించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మనం మ్యాట్రెస్లు వాడం, ఓకే, ఇంకా కాబట్టి అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రీసెంట్ గా ఆర్టీసీ మన ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సార్ రీసెంట్ గా మొన్న May 13th ఆంధ్రాలో ఎలక్షన్స్ అయినాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు బస్సులే కరువైపోయినాయి. ఎందుకంటే ప్రైవేటు బస్సులు అందరూ 5,000-6,000 టికెట్లు అండి ప్రైవేట్ బస్సెస్. ఇది ఏంటంటే పండుగలకు కానీ లాంగ్ వీకెండ్స్ కానీ ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ ఆర్టీసీ ఈ కొంచెం కాస్త అప్గ్రేడ్ చేసి బస్సులను ఆదాయం పెంచే మార్గాల్లో నడిపిస్తే ఆర్టీసీకి కూడా రెవెన్యూ పెరుగుతుంది కదా. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. ఇది ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా కూడా ప్రైవేటు బస్సుల మాఫియాకు మరి మీకు ఆ గవర్నమెంట్ కు షేర్ వస్తుందా లేకపోతే దీంట్లో ఏమైనా మాఫియా ఉంటుందా అర్థం కాదు. కాబట్టి అవి కూడా అంతే, అది నేను పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు ఉన్న డొక్కు బస్సులు. కానీ కాస్త బస్సెస్ ని అప్గ్రేడ్ చేసి ప్రైవేట్ బస్సుల మాదిరిగా కాస్త టీవీలు పెట్టించి లోపల కాస్త మంచిగా అప్గ్రేడ్ చేసి 50 బస్సులు, 100 బస్సులు, 500 బస్సులు తయారు చేయించి ఆదాయం పెంచే మార్గాల్లో బస్సులను నడిపితే ఆర్టీసీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనోహర్ గారు ధన్యవాదాలండి. మీరు 2 ఫండమెంటల్ విషయాలను దృష్టి తీసుకొచ్చారు. తప్పనిసరిగా నేను వాటిని ఆ మంత్రి వర్యుల దృష్టిలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను, అధికారుల దృష్టిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కానీ ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తేడా ఉందండి. భారతదేశంలో మొత్తం వైద్య విధానాన్ని పబ్లిక్ సెక్టార్లో తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు అన్నట్టుగా ఈరోజు మీరు తెలంగాణ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్ ఉంటుంది, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. గ్రామాల్లోకి పోయేదానికి ఆశా వర్కర్స్ ఉంటారు. అలాగే మనకున్న అంగన్వాడీ టీచర్లకు కూడా మేము ఈ ప్రైమరీ హెల్త్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి మనకి మహిళా శిశు సంక్షేమ శాఖలో వాళ్ళని బాగా తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టడం వల్లనే అనేక మందికి ఉచిత వైద్యం వచ్చింది. కొన్ని వేల మంది పేషెంట్స్కి చావు బ్రతుకుల మధ్య నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించగలిగాం. అలాగే ఉస్మానియా ఆసుపత్రి ఏదైతే ఉందో అది తెలంగాణ వచ్చినాక దాన్ని మోడర్నైజ్ చేస్తారనుకున్నాం, కానీ అది జరగలేదు. ఖచ్చితంగా ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. వారు డెఫినెట్గా వారు చాలా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. వారు డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీకి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన చర్యలు, అట్లాగే ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసే దిశగా వాళ్ళు పోతారు. మరొక విషయం ఏంటంటే ఆర్టీసీ మీద కూడా ఒక అద్భుతమైన అనాలిసిస్ చేశారు. ఇప్పుడు మనకి ఆర్టీసీకి డైనమిక్ మినిస్టర్ వచ్చారు. అతను తెలంగాణ ఉద్యమం కోసము పార్లమెంట్లో కొట్లాడిన, ఆ ఉద్యమ లక్ష్యాల సాధన కోసం పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి వారు పొన్నం ప్రభాకర్ గారు. కాబట్టి మొన్ననే వెరీ రీసెంట్గా మేము మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం తీసుకొచ్చినాక దాదాపుగా ఒక 400 బస్సుల్ని, కొత్త బస్సుల్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. మీరు హైదరాబాద్కి ఈ మధ్య వస్తే డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళొక్కసారి మీకు హైదరాబాద్ వీధుల్లో ఎర్ర బస్సులు అద్భుతంగా చాలా అందంగా హైదరాబాద్లో తిరగడం మీరు చూస్తూ ఉంటారు. అయితే మనకి మన ఎలక్షన్స్ టైంలో చాలా పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ నుంచి అక్కడ ఉండే ఓటర్లు ఇక్కడ జీవనోపాధి కోసం పనిచేసే వాళ్ళు తరలిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వాస్తవమే. బస్సుల సంఖ్యను పెంచకుండా సౌకర్యాలను కూడా మనం పెంచలేం. కాబట్టి ఈరోజు
ఈ మహిళలకి ఉచిత బస్సు పెరిగిన తర్వాత ఆర్టీసీ ఇన్కమ్ పెరిగింది. అంటే వాళ్ళతో పాటుగా భర్తలు, ఇంట్లో ఉండే పిల్లలు కూడా దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఇన్కమ్ పెరిగింది. చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. నిజంగా ఉచిత ప్రయాణం అంటే ఏంటి? మహిళలు ఇంటి వరకు మాత్రమే పరిమితమైన మహిళల్ని మేము ఈరోజు ఉత్పాదకతలో తీసుకొచ్చాము. మేము మహిళలు ఎక్కడన్నా పని చేసుకునేందుకు వాళ్ళు పనిచేయడానికి పోతున్నారు. వాళ్ళ దగ్గర 50 రూపాయలు 60 రూపాయలు బస్సు ఛార్జీలు మిగిలితే వాటితో పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ లేదా పనులు అట్లాంటివి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల దగ్గర డబ్బులు కనుక మిగిలితే అవి కుటుంబ అభివృద్ధి కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ఆర్టీసీ ఇన్కమ్ పెరిగింది. డెఫినెట్గా కొత్త బస్సుల గురించి మేము తీసుకుంటాం. మొన్న వెరీ రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో కూడా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు చాలా డైనమిక్గా ఆ దిశగా మూవ్ అవుతున్నారు. తప్పనిసరిగా మీలాంటి విజ్ఞులు, ఈ రాష్ట్ర ప్రగతిని కోరుకునే వాళ్ళు ఏవైతే భూమిపుత్రులు ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకొని పాటిస్తాను సార్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. బట్ అందరినీ ఇన్వైట్ చేస్తాం, కలుపుకొని పోతాం అన్నట్టుగా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అలా కనిపించాయి. బట్ కేసీఆర్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. కాంగ్రెస్ ఒక్కటే సింగిల్గా మొండిగా వెళ్ళింది అనుకోవాలా? నీలిమ గారు, ఆహ్వానించడం అనేది మా బాధ్యత. ఆహ్వానం అందుకున్న తర్వాత రావడం వారి బాధ్యత కూడా కదా. మీకు ఒక విషయం చెప్తానండి, మీరు ఆశ్చర్యపోయే విషయం, వీక్షకులకు ప్రేక్షకులకు కూడా తెలియాలి. ఏంటంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 3 ప్రకారము ఒక ప్రాంతం రాష్ట్రంగా ప్రకటించబడాలంటే పార్లమెంట్ ఆమోదించాలి, అంటే లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ ఆమోదించాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లుని లోక్సభలో పెట్టినప్పుడు టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 2. ఒకటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మరొకరు విజయశాంతి గారు. మిగతా రాజకీయ పార్టీలని సపోర్ట్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందండి. అంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకున్నది. అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు లీడ్ చేస్తే బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, బీఎస్పీ సపోర్ట్ చేసింది, ఆర్ఎల్డీ సపోర్ట్ చేసింది, చాలా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. కాబట్టి తెలంగాణ ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీల మద్దతుతో తెలంగాణ ఏర్పడిందో కనీసం కేసీఆర్ గారు ఆ రాజకీయ పార్టీ నేతలను హైదరాబాద్కు పిలిచి మన ఇక్కడ అనేక ప్రాంతాలున్నాయి, పోచంపల్లి లాంటి అద్భుతమైన చేనేత ప్రాంతాలున్నాయి, ఒక కండువ తెప్పించి ఒక శాలువ తెప్పించి వాళ్లకు చిన్న సత్కారం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అంత దుర్మార్గమైన నియంతృత్వ పరిపాలనకు పెట్టింది పేరు వారు. అంటే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వాళ్ళ సహాయ సహకారాలతోటి, ప్రేమతోటి, అభిమానంతో, పార్టిసిపేషన్తో ఏర్పడిందో కనీసం పిలిచి వాళ్ళకు దస్తి బుక్క కూడా ఇవ్వలేదండి, ఒక దస్తి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ భిన్నంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను పిలిచింది, తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం చేసింది. ఇలా తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది వచ్చారు. 1969 ఉద్యమకారుల కోసం సపరేట్గా మేము ఏర్పాటు చేశాను. ఎందుకంటే నేను ఏర్పాట్లో భాగస్వామ్యం వహించిన దానిలో నేను ఒకరిని. నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి నా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం నేను. అనేక మంది తల్లులు వచ్చారు, అమరవీరుల తల్లులు వచ్చారు. వాళ్ళ కలెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సిన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. 1969 ఉద్యమకారుల నుంచి మొదలుకుంటే అలా చాలామంది చనిపోయినారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. మొన్న రీసెంట్గా ఉద్యమం జరిగిన నేపథ్యంలో ఉన్నవాళ్ళు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, ప్రజాస్వామ్య ఆకాంక్షను వ్యక్తీకరించే ప్రయత్నంలో వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపాం. పాపం కేసీఆర్ గారు దీన్ని జీర్ణించుకోలేకపోయినారు. ఆయన ఎక్కడైతే తప్పులు చేసుకుంటూ పోయినారో వాటిని సరి చేసుకుంటూ వస్తున్నాం. మన చరిత్ర వారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు చరిత్ర మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తున్నది. కాబట్టి వాళ్ళు చేసే తప్పుల్ని మేము సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అసెంబ్లీకే రాని మనిషి, ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు ఆయనను గజ్వేల్ ప్రజలు ఎందుకు అనుకున్నారు? ముఖ్యమంత్రి చేయడం కోసమే కాదు కదా. గజ్వేల్లో ఎమ్మెల్యే ఆయన, ముఖ్యమంత్రి కావడానికి ముందు గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీకి వచ్చి మంచో చెడో మాట్లాడాలి కదా. నిజంగా పెద్ద మనిషి అనుకుంటే ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వాలి కదా. అసెంబ్లీలోకి డుమ్మ కొట్టిన ఆయన ఇప్పుడు మేము ఆ ముఖ్యమంత్రి ఆ విషయం కూడా ప్రస్తావించారు. కనీసం తెలంగాణ ఉత్సవాల కన్నా రండి అన్నాడు. ఇక మిగతా ఆయన అక్కడికి రాకుండా బయట ఉండి ప్రెస్లో మాట్లాడడము, బయట ఉండి ఏదో కార్యక్రమాలు చేయడం అనేది ఆయన విజ్ఞతగా వదిలి పెడదామని. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పార్టీలో కూడా తెలంగాణ, మన తెలంగాణ, ఇన్ఫ్యాక్ట్ నా తెలంగాణను ఓన్ చేసుకుంటారు, జనాల్లోకి అలానే తీసుకెళ్తారు. కానీ డిఫరెంట్ స్టాండ్స్లో ఉంటున్నారు. రాష్ట్ర అవతరణపై అసలు 3 పార్టీలు కూడా 3 డిఫరెంట్ ఒపీనియన్స్తో వేరువేరుగా సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒకటే ఉంటున్నానండి. ఇక్కడ 2 అంశాలు. ఒకటి పార్టీ పరంగా సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడు బీజేపీ తన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండా ఎగరేసుకుంటుంది, జాతీయ పతాకాన్ని ఎగరేసుకుంటుంది, వాళ్ళకు సంబంధించిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటుంది, తప్పేం కాదు, చేయాలి కూడా. అలాగే మనకి
బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ అదే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అదే చేస్తాం. కానీ ప్రభుత్వపరమైన ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరూ ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంగానే మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అలానే ఉంటారు, అధికారులు అందరూ అలానే ఉంటారు. అంటే ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించింది కదా. కానీ పార్టీపరమైన కార్యక్రమాల్లో ఎవరికి వారు పాల్గొనడం అనేది అది ఆశ్చర్యం ఏం లేదు, అట్లా అట్లా చేసుకుంటారు. కానీ ప్రభుత్వపరంగా మేము ఆహ్వానం పంపిన తర్వాత, ప్రభుత్వపరంగా మేము రమ్మని కోరుకున్న తర్వాత వాళ్ళు వస్తే ఏమైందంటే ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఉన్నాయని భావించేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బాయ్కాట్ చేశారు, వాళ్ళు రాలేదు. పైపెచ్చు కేసీఆర్ లాంటి పెద్దలు దీన్ని విమర్శించడం మొదలుపెట్టారు. జై తెలంగాణ అనలేదంటున్నారు. ఎంత హాస్యాస్పదమైన విషయం. ఇప్పుడు నేను ఈ వేదిక సాక్షిగా జై తెలంగాణ అంటున్నా. జై తెలంగాణ నేను మాత్రమే కాదు, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు జై తెలంగాణని తెలంగాణ బిల్ పార్లమెంట్లో పెట్టారు కాబట్టి ఆ బిల్ పాస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఉత్సవాల పేరే దశాబ్ది తెలంగాణ పండుగ కదా. ఒకసం తెలంగాణ పైల పండుగ మేము చేసుకుంటున్నప్పుడు ఆయన అర్థం లేని అంశాన్ని విమర్శ రూపంలోకి తీసుకురావడం అనేది వారి రాజకీయ విజ్ఞత కాదు, అవివేకానికి కనిపిస్తూ ఉంది. అట్లా అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు అట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. కాబట్టి మేము పార్టీ పరంగా ఈరోజు గాంధీ భవన్లో మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. మా మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జెండా ఎగరేసారు, మేము అక్కడ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ చేసాం. ఎక్కడ చేసాం? పరేడ్ గ్రౌండ్లో చేసాం. అట్లాగే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద సాయంత్రం సంస్కృతి ఉత్సవాలు నిర్వహించాం. రావాలి కదా, రాకపోవడం అనేది వాళ్ళ బాధ్యత రాహిత్యం, పిలవడం మా బాధ్యత, మేము మా బాధ్యత నెరవేర్చాం. దట్స్ ఫైన్. ఓకే, ఇక గీతం గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం దట్స్ వెరీ గుడ్ అండ్ అప్రిషియేటబుల్. కానీ ఎలాగ చూడాలి, ఇప్పటికే ట్రోల్స్ మొదలైపోయాయి. పాట నచ్చలేదను, ట్యూన్స్ బాగాలేదని చెప్పి ఈ ట్రోల్స్ని ఎలా చూస్తారు? ఎస్ నీలిమ గారు, మనం అంటే ప్రజల అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే అందశ్రీ చిన్నప్పుడు బడికి పోలేదు. ఆయన ఒక సహజ కవిగా తర్వాత కొన్ని అక్షరాలు నేర్చుకుని తన వ్యక్తీకరణకు భాషను జోడించి ఒక అద్భుతమైన కవిగా నిలిచాడు. ఒకప్పుడు పోతలను మనం సహజ కవిగా పిలిచేవాళ్ళం. ఈరోజు అందశ్రీ గారు కూడా ఒక అద్భుతమైన కవి గాయకుడిగా నిలిచాడు, గొప్ప వాగ్గేయకారుడు ఆయన. ఆయన 2004లో రాసిన ఈ గీతాన్ని సోయి అనే పత్రిక ప్రచురించింది మొట్టమొదటిసారిగా. తర్వాత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ దాని క్యాసెట్ రూపంలో తీసుకొచ్చినప్పుడు రామకృష్ణ అనే ఒక కవి ఒక గాయకుడిని, అతను కూడా విజయనగరానికి సంబంధించిన గాయకుడితో అది పాటించింది. అప్పుడు ఉద్యమ నేపథ్యం కాబట్టి ఆ ఉద్యమంలో ఉండే ట్యూన్లో ఒక వేడి వాడి ఉత్తేజం సహజంగా ఉంటుంది. ఇప్పుడు అది రాష్ట్ర గీతంగా, ఒక ప్రార్థనా గీతంగా రాష్ట్రానికి సంబంధించిన విషయాలని అప్రిషియేట్ చేసే క్రమంలో ఓ గీతంగా మార్చినప్పుడు దాని వాణిలో ఒక తేడా వస్తుంది. సరే, ప్రజలు ఎందుకోసం అంటే ఒకప్పుడు అది ఉర్రు తొలగించిన పాట, ఉద్యమాన్ని మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని నరనాల్లో నింపిన పాట కాబట్టి అట్లాంటి ఉద్యమ స్ఫూర్తితోటే ఉండాలని కోరుకోవడం అనేది తప్పేం కాదు. ప్రజలు కోరుకుంటున్నారు, దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కానీ దీని మీద ట్రోల్ చేసే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, అసలు మీకు అర్హత లేదు. మీరు టీఆర్ఎస్ పేరునే తెలంగాణ తీసేసి బి అని పెట్టుకున్నారు. అంటే మీరు కన్నతల్లి పేరునే మార్చే ప్రయత్నం చేసే మీకు ఈరోజు ఈ గీతం గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. అందశ్రీ గారు రాసిన గీతం మొట్టమొదటిసారిగా మీ క్యాసెట్లోకి వచ్చింది కదా. 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసినారు? 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేశారు? అంటే గుడ్డి గుర్రం పళ్ళుతో ప్రయత్నం చేసినా మీరు? ఏమీ చేయలేదు. ఆ గీతాన్ని తొక్కిపెట్టినారు. అందశ్రీ ఎక్కడున్నాడో కూడా మీకు తెలియదు, అందశ్రీ ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదే అందశ్రీ గారు ఒకసారి నేను నా మిత్రుడు అయోధ్య రెడ్డి గారు మేము బుక్ ఎగ్జిబిషన్ పోయినప్పుడు అక్కడ కలిస్తే వారిని మేము గౌరవంగా అక్కడ వారితో ఫోటో దిగి వారి అడ్రస్ తీసుకొని అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే రేవంత్ రెడ్డి గారికి ఇస్తే వారు స్వయంగా వారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పెట్టుకుని వారితో కలిసి భోజనం చేస్తూ చాలా విషయాలు చర్చించి దీన్ని మేము రాష్ట్ర గీతంగా మార్చుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. మేము పీసీసీ ప్రెసిడెంట్గా వాడున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది మా కమిట్మెంటు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ మాట మీద ఇచ్చారో ఆ మాట మీద నిలబడ్డారు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్, అది మా పార్టీ కమిట్మెంటు. మీకు 10 ఏళ్ళ నుంచి మీరు చెద్దరు కప్పుకొని పండుకొని మీకు చేత కాకుండా ఈరోజు లేచి వచ్చి మేము రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే దాని మీద అవాకులు చవాకులు పెట్టడం అనేది చాలా దారుణం. సరే, ప్రజలు కోరుకోవడము, ఉద్యమకారులు ట్యూన్ ఇక ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది అని కోరుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్ష ఉంటుంది. తెలంగాణ పట్ల, గీతం పట్ల ప్రేమ ఉంటుంది. దాన్ని పార్టీగా, ప్రభుత్వంగా మేము దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం మాత్రం నైతికంగా వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదనే విషయాన్ని
ఈ సందర్భంగా మనం గుర్తిరగాలి. అండి కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి నరేందర్ గారు. నమస్కారం అండి. యా హలో, నమస్కారం అండి. ఇది యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్ అండి. ఇది ట్యాంక్ బండ్ మీద నన్నయ్య, చిక్కన, పోతన అని ఉండేవాళ్ళు. వాళ్ళ విగ్రహాలు ఈ మన ఏది కృష్ణదేవరాయలు కూడా ఉండేవాళ్ళు అనుకుంటాను. ఆ విగ్రహాలు ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చే ముందు మొత్తం నన్న ఎవరు, చిక్కన ఎవరు, పోతన ఎవరు, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు అని మొత్తం విగ్రహాలన్నీ పడగొట్టేసేసి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలని మళ్ళీ నందమూరి బాలకృష్ణను ఆంధ్ర వాళ్ళని పిలిపించేసేసి మళ్ళీ నన్నయ్య, చిక్కన, గీతాలను వాడిపించేసేసి మన కేసీఆర్ ఇదంతా ఏంటంటే పాలిటిక్స్ అండి. ఇవన్నీ ఎట్లా ఉందనంటే ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేదో చేస్తున్నారు. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అది పెద్ద ఈయనే ప్రాజెక్ట్ ఇంజనీర్ అయ్యి ఇదే చేసినట్టున్నారు. మరి మీరు ఎంతవరకు అది దాన్ని క్లోజ్ చేస్తారా, దాన్ని ఏమైనా సమస్యను పరిష్కరిస్తారా, డబ్బులు వేస్ట్ కాకుండా కొంచెం తెలివి వాడేసేసి, లేదంటే అది వేస్ట్ అని చెప్పడానికి మరి దాన్ని మొత్తం స్మాష్ చేసేసి అన్ని లక్షల కోట్లు వేస్ట్ చేస్తారా అనేది ఫ్యూచర్ తెలుస్తుంది. బట్ ఇంకా నా సెకండ్ క్వశ్చన్ వచ్చండి, ఈ ప్రభుత్వం ఈ సైట్లు ఉన్నాయండి, ఓపెన్ చేస్తే ఆ కలెక్టర్ది ఈమెయిల్ అడ్రస్ కొడితే అది రెడీ ఫీమెయిల్ అని, జీమెయిల్ అని, అసలు మన తెలంగాణ ప్రభుత్వం అని అంటే దానికి tgstse.gov.in అనో సంథింగ్ ఏదైనా వెబ్సైట్ ఈమెయిల్ అడ్రసెస్, ఫోన్ నంబర్లు ఇవ్వాలండి. వీళ్ళందరికీ మనం ట్యాక్స్ మనీ తోటే మనం డబ్బులు కడుతున్నాము. ఒక్కరిది కూడా కరెక్ట్ ఉండదండి అడ్రస్. నేను షేర్ పాయింట్ ఓపెన్ చేసి ఒక కలెక్టర్కి మెయిల్ కొడదామని అంటే రెడీ ఫీమెయిల్ అని, ఒక్కొక్కరికి అసలు ఫోన్ నంబరే ఉండదు. అదేమన్నా కొంచెం సెట్ చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వము అది కొంచెము సెట్ చేస్తుందా, అందరికి ప్రజలకు ఉపయోగపడేటట్టు వాళ్ళ ఫోన్ నంబర్లు అదొకటి పెడుతుందని అదొకటండి. సెకండ్ వచ్చి ఈ మన తెలంగాణ ప్రభుత్వం ఈ పోలీసులకు చాలా వరకు బడ్జెట్ కేటాయించి చాలా వరకు చేసిందండి. కానీ నా ఒక సలహా ఏంది అని అంటే ఆ సీసీటీవీ కెమెరాలు అనేవి ఏది రోడ్ల మీద కాకుండా ఈ పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు పెడితే చాలా వరకు అసలు ఈ పోలీసులు ఎంతవరకు నైతికంగా పనిచేస్తున్నారు, అసలు వాళ్ళు కరెక్ట్ వస్తున్నారా రారా, మాకు ఆ సీసీటీవీ కెమెరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తే మాకు అసలు పోలీస్ స్టేషన్ లో ఎవరున్నారు, అసలు ఎఫ్ఐఆర్ తీసుకున్నారా లేదా, అది రిజిస్టర్ చేస్తే సగం వరకు మనకు ఈ శాంతి భద్రతలు బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పూణే కేసు ఉందండి, దాంట్లో పోలీసులే మొత్తం అంతా కింద మీద వేసేసిన ఎంటైర్ సిస్టమ్ కరప్టెడ్. రేపు మేము అమెరికా నుంచి పిల్లలం వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలి అని అంటే రేపు ఎమ్మెల్యే కారో, ఎంపీ కారో, వాళ్ళ కొడుకు కారో గుద్దింది అనుకోండి, ఆల్రెడీ ఎవరో నిజామాబాద్ ఎంపీయో ఆయన దుబాయ్ వారిపోయాడు. ఇటువంటి కంట్రీలో అమెరికా నుంచి వచ్చి మేము బతకగలుగుతామా, పిల్లలు వచ్చి ఒకవేళ బతికినా మాకేమన్నా మా చావులకు విలువ ఉంటుందా అన్నది కూడా ఒకసారి చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చావులను కూడా ఈ ధనికులు వీళ్ళని కాపాడుకోవడానికే మన భారత ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ఏమన్నా మమ్మల్ని యుఎస్ లోనే సెటిల్ అవ్వమంటారా అని కూడా ఒకసారి చెప్పండి. ఇక్కడ బాగుంది లైఫ్, మరి వచ్చి అక్కడ ఏమన్నా మాకేమన్నా ఉంటుందో అది కూడా చెప్పండి. నరేందర్ గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. మొదటి విషయం ఏంటంటే నరేందర్ గారు అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది సార్. ఈ ప్రాంతంలో మనం మొట్టమొదటి కవిగా గుర్తించేది పంప కవి. దాని తర్వాత పాల్కురి సోమనాథుడు అనేక భాషా ప్రయోగాలు చేశారు. కాబట్టి మీరు అన్నట్టుగా నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ పట్ల మన గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళకన్నా ముందుగానే అనేక తెలుగు భాషకు సంబంధించిన అనేక అంశాలు, అనేక భాషా ప్రయోగాలు, అట్లాగే అనేక సాహితీ ప్రయోగాలను కూడా తెలంగాణలో చేయబడ్డాయి. కానీ తెలంగాణ కవులకి, తెలంగాణ కళాకారులకి, తెలంగాణ భాషకి సంబంధించిన ఇష్యూస్లో రావాల్సిన గుర్తింపు రాలేదు. మొత్తం తెలుగు భాషలో తొలి శాస్త్రం ఏదైతుందో అది మన కురిక్యాల శాస్త్రము పద్యశాస్త్రంగా, అట్లాగే కొరివి శాస్త్రం గద్యశాస్త్రంగా గుర్తించబడ్డ నెల ఇది. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయంలోనూ తెలంగాణ ఉద్యమం కూడా కల్చరల్ ఇష్యూస్లో తెలంగాణ ఐడెంటిటీని రక్షించే క్రమంలో వచ్చింది. కానీ 10 years టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాని మీద కంకణబద్ధులై తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తుంది. అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ అనే ప్రక్రియ భారతదేశంలో సాగుతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణలో ఉంది. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందండి నరేందర్ గారు. అదేంటంటే ఎస్పెషల్లీ లాకప్స్లో లాకప్ ఏదైతే ఉంటుందో అంటే నేరస్తులు మనం అంటే ఎవరినైతే అనుమానితులను తీసుకొచ్చి మనం పెడుతుంటామో అక్కడ కెమెరాలను బిగించాలని చెప్పింది. పెడితే ఆ కెమెరాలను బిగిస్తే లోపల ఏమవుతుందో విషయం తెలుస్తుంటుంది. అయితే ఈరోజు పోలీస్ స్టేషన్లో దాదాపుగా అన్ని పోలీసులు సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి జిల్లా ఎస్పీ తోటి లింక్ అయి ఉంటాయి. అంటే పూర్తిగా పబ్లిక్ చూసే లెవెల్లో ఉంటాయి. కానీ ఎస్పీకి లింక్ అయి ఉంటాయి. ఏం జరుగుతుందో అనేది ఎస్పీ పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో నక్సలైట్ ఇష్యూస్ మీద బాగా ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన టెన్షన్స్ ఉన్నప్పుడు
ఇక్కడ అనేక పోలీస్ స్టేషన్లు చాలా మోడర్న్గా చాలా ఒక పటిష్టంగా నిర్మించారు. అయితే వారు చెప్పినట్టుగా ఏంటంటే ఇంకా కొంత మార్పు రావాలి. అయితే ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందంటే సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో ఒక రకమైన న్యాయము, పొలిటీషియన్స్ కానీ బాగా ధనవంతులకు ఇంకొక రకమైన న్యాయం జరుగుతుంది. మీకు బాగా తెలుసు, బోధనకి సంబంధించిన ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేసి పారిపోయినాడు, కానీ మళ్ళీ అతన్ని పట్టుకొచ్చింది ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంట్. మొన్న కూడా కర్ణాటకలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కొడుకు స్త్రీలను భయంకరంగా అసభ్యంగా సెల్లో చిత్రీకరిస్తే అతన్ని కూడా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం ఏంటంటే నరేందర్ గారు, మేజర్గా మనుషులు పరిపాలించడం కన్నా చట్టాలు పరిపాలించాలి. చట్టాలని మనుషులు చేసేప్పటికీ పరిపాలన చట్టాలు చేయాలి. అది కొంత వెస్టర్న్ డెమోక్రసీలో డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ లాంటి కొంచెం డెవలప్డ్ కంట్రీస్లో కానీ అది ఉంటుంది. భారతదేశంలో కూడా ప్రజల చైతన్యము, ప్రజాస్వామ్యం మీద రోజు రోజు పెరుగుతూ ఉన్నది. కానీ మీరు అన్నట్టుగా ఇంకా పూర్తిగా మనము ప్రజలు కోరుకున్న రకంగా లేదా రక్షణకి సంబంధించిన ఇష్యూస్ కానీ, రాజ్యాంగం ఏ ప్రాణరక్షణ మనకు అభయంగా ఇచ్చిందో వాటి దిశలో ఇంకొన్ని మార్పులు రావాలి. డెఫినెట్గా ఇప్పుడు హోంశాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కాబట్టి మీరు కోరుకున్న రీతిలో కొంత అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏం జరుగుతుందనే విషయం ప్రజలకు తెలియజేసే కోణంలో ప్రభుత్వంగా ఆలోచిస్తాం. డెఫినెట్గా మీరు చెప్పిన రిఫార్మ్స్ ఉంటాయి. అట్లాగే హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ సిటీ. సరే, అక్కడక్కడ కూడా లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతదేశంలో ఎక్కువ పెట్టుబడులు రావడానికి, అట్లాగే మనకు మీరు కూడా చెప్పాలి, బ్రాండ్ అంబాసిడర్గా చెప్పాలి. ఎందుకోసం అంటే మంచి పెట్టుబడులు హైదరాబాద్కు వస్తే ఇక్కడి లోకల్ యూత్కు ఉపాధి దొరుకుతుంది. మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు కూడా ఇది డెవలప్ అయి ఉంటే మీకు కూడా బాగా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా చెప్పాలి హైదరాబాద్ గురించి. మేము మాత్రం శాంతి భద్రతల విషయంలో పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వివరిస్తుంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న మీటింగ్లో చెప్పారు. ఏమన్నారంటే ఈ గంజాయి లాంటిది, డ్రగ్స్ లాంటి దాంట్లో ఎవరన్నా దొరికితే ఎంత పెద్ద వాళ్ళైనా కూడా చట్టం క్షమించదు, ఖచ్చితంగా శిక్షకి వాళ్ళని అర్హులను చేస్తుందనే విషయం చెప్పాడు. డెఫినెట్గా మీరు చెప్పిన విషయాల దిశగా పార్టీ ఆలోచిస్తుందండి. సార్, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, దుబాయ్ నుండి కాల్ చేస్తున్నారు ప్రదీప్ గారు. నమస్తే అండి. నమస్కారం రియాజ్ గారు. ప్రదీప్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషం మిమ్మల్ని మళ్ళా చాలా రోజుల తర్వాత లైవ్ గా వారధి ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఇంతకుముందు మీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా సార్లు వచ్చి చాలా మంచిగా డిస్కస్ చేశారు. హ్యాపీ మీ గవర్నమెంట్ ఫామ్ అయింది అండ్ మీకు పోస్ట్ కూడా వచ్చినట్టుంది. అది సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వచ్చినట్టుంది. ఎనీహౌ వెరీ గుడ్. అయితే రియాజ్ గారు, స్టేట్ అయితే ఎక్వైర్ చేసుకున్నారు, స్టేట్ లో సక్సెస్ అయ్యారు. సెంట్రల్ లో సక్సెస్ అవడానికి ఇంకా స్ట్రాటజీస్ అవే పాత స్ట్రాటజీస్ మీద నడుస్తున్నారు. ఇప్పుడు మీరు స్టేట్ లో గెలిచారు అంటే ఇట్స్ టీమ్ వర్క్, ఓకే, బట్ డెఫినెట్లీ ది లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే లీడ్ చేశారో దాన్ని బట్టి ఎవ్రీ వన్ గాట్ సక్సెస్, టీమ్ వర్క్. సో సెంట్రల్ లో కూడా సమ్వేర్ ది లీడర్షిప్ ఈజ్ ల్యాకింగ్. ఇది మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్. Why can't we change Rahul Gandhi? Why can't we bring some other young person in that place so that the motive, the end of the day, the Congress should be win. తర్వాత ఆలోచించాలి పోస్ట్ ఏంటి అన్నది ఎవరికైనా. సో ఇలాగేమైనా ఆలోచించేది ఉందా రియాజ్ గారు? ఇది ఇస్ ది ఫస్ట్ థింగ్. అండ్ ది సెకండ్ థింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు కాల్ చేసి వారధి ప్రోగ్రామ్ లో నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు కూడా మీకు రిక్వెస్ట్, అప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళని, టీఆర్ఎస్ తరఫు నుంచి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాట్ ఎవర్ ది సజెషన్స్ వీఆర్ గివింగ్ లైక్ యాజ్ ఎన్ఆర్ఐ టీమ్. ఇంతకుముందు కూడా ఒక కాలర్ మాట్లాడుతూ అమెరికా నుంచి మేము వచ్చిన తర్వాత వీ నీడ్ ఏ సెక్యూరిటీ, వీ నీడ్ ఏ గుడ్ సిస్టమ్ అని ఆయన కూడా మంచిగా చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు ఎక్కడైనా వెళ్ళి డిస్కస్ చేసి దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వాల్యుబుల్ పాయింట్స్. మేము ఇక్కడ ఉండి అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ చెప్తున్నాము. జస్ట్ మీరు ఇప్పుడు విని ఏదో చెప్పేసి వెళ్ళిపోతే ఇట్స్ నాట్ యూస్ఫుల్. వారధి ప్రోగ్రామ్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది, బట్ దెర్ ఇస్ ఏ నో రిజల్ట్. సో దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ప్రదీప్ గారు, ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ రిగార్డింగ్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి. రెండో అంశం, మీరు అడిగిన రెండో అంశానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అదేంటంటే మీరు అన్నట్టుగా యాక్చువల్గా అంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి అనేక మంది ఎన్ఆర్ఐలు అనేక రూపాల్లో సహాయం చేశారు.
అట్లాగే ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వెస్టర్న్ కంట్రీస్లో ముందుగా రావడం వల్ల సహజంగా అవి కొంత అడ్వాన్స్గా ఉన్నాయి ఎకనామిక్గా. తెలంగాణలో కూడా ఏదైనా బెస్ట్ స్కీమ్స్ అంటే ఇక్కడ మనం ప్రయోగం చేస్తే ఇక్కడ ప్రజలకి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మేము తీసుకుంటాం. అయితే మీరు చెప్పిన దాని తర్వాత నా ఆలోచనలో నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరన్నా ఎన్ఆర్ఐస్ కనుక తెలంగాణలో అంటే గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వడం కానీ, అవసరమైతే కొంత క్యాపిటల్ అంటే పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా వాళ్ళ భవిష్యత్తు భరోసా కోసం కానీ ఏదన్నా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి మ్యూచువల్ కోఆపరేషన్తో కూడుకున్న ఒక కమిటీ లాంటిది ఫామ్ చేయడము లేదా ఒక చిన్న ఫోరం లాంటిది ఫామ్ చేస్తే బాగుంటుందనేది మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా ఈ విషయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే మేము ఎప్పుడైనా వాళ్ళు ప్రపోజ్ చేస్తే వారికి టైం ఉన్నప్పుడు మాకు అపాయింట్మెంట్స్ ఇస్తారు. తప్పనిసరిగా మీరు చెప్పిన విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లాగే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి అనేక మంది అడ్వైజర్స్ ఉన్నారు, అందులో 3 చీఫ్ అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇది రెండో అంశం. ఇక మొదటి అంశానికి ఏంటంటే ఈరోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అట్లాగే ఐజ్వాల్ నుంచి అంటే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు సుదీర్ఘమైన యాత్ర చేసి ఈ దేశ ప్రజలతో మమేకమై ఈ దేశ ప్రజల యొక్క కష్టాలని నష్టాలని ప్రత్యక్షంగా చూసి ఈరోజు ఈ దేశం పట్ల ఒక ప్రత్యక్ష అవగాహన తీసుకున్నది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర స్టార్ట్ అయినాకనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్తేజం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇక్కడ మేము పదవుల్లోకి రావడానికి, పార్టీ గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఇంకో 24 hours తర్వాత మనకు రిజల్ట్ అనేది ఒక పిక్చర్ వస్తుంది. బహుశా TV9 రెగ్యులర్గా దాని మీద కూడా బులెటిన్లు వేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి గెలుస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. మనకి పోల్స్ పేరు మీద అవన్నీ ఉత్తా మీరు ఎవరైతే బేసికల్గా వాటిని నమ్ముతున్నారో అందరూ ఫూల్స్ అవుతారు. నేను అంతకుముందు కూడా అదే చెప్తున్నాను, మీకే చెప్తున్నాను. నేను గతంలో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అయినప్పుడు TV9 వాళ్ళని పిలుస్తూ వచ్చాను. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పాను. నేను మాత్రం నమ్మకంగా, ఎందుకంటే 90 నియోజకవర్గాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, నేను ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి సార్, మేము గెలవబోతున్నాం చెప్పాను. తర్వాత నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది, మేము గెలిచాము. కాబట్టి ఎగ్జిట్ పోల్ యొక్క దానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో మాకు తెలుసు. మీరు ఎల్లుండి వాడు నమ్మే వాళ్ళందరూ కూడా మూర్ఖులు అవుతారు. ఎల్లుండి నేను ఎక్కువ పోవట్లేదు, 3వ తేదీ కదా, ఇవాళ మనం ఆల్రెడీ రేపే. ఓకే, కాబట్టి మనం గెలుస్తామని నమ్మకం మీద ఉన్నాం. డెఫినెట్గా కేంద్రంలో కనుక కాంగ్రెస్ నాయకత్వంలో పార్టీ వస్తే మీరు చెప్పినట్టుగా ఇంకా అనేక అంశాలున్నాయి. మేమందరం భారతీయుల మూలాల వల్ల, మీరు అమెరికాలో ఉన్నా, మేము ఇండియాలో ఉన్నా, మనందరం కూడా భారతీయ మూలాల కాబట్టి మనందరం ఎక్కడ ఉన్నా కూడా మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి డెఫినెట్గా మీ కాంట్రిబ్యూషన్, మీ సర్వీసెస్ మన దేశానికి, మన ప్రాంతానికి ఎట్లా ఉంటుందో దాని మీద ఒక ఆలోచన చేసే ప్రయత్నాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. ఆ దిశగా చేసినప్పుడు మీ సర్వీసెస్, ఎందుకంటే ఇంతకుముందు కూడా కొంత మిత్రులు మేము కొంత పుస్తకాలు డొనేట్ చేస్తూ ఉన్నారు. మరొక మిత్రుడు మనకి ఖతర్ నుంచి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన ఏర్పాట్లకు నేను సహాయం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ సహాయం మేము తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ దిశగా డిస్కషన్ జరుగుతుందండి. ఒకవేళ ఎన్డీఏ వస్తే ఇండియా కూటమి భవితవ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అవసరం అండి, ఇండియా కూటమి గెలుస్తుందనే ఆశాభావంతో మేము 100కి 101%తో ఉన్నాం. మేము కొన్ని లక్ష్యాలతోటి ఇండియా కూటమి ఏర్పడేది. ఆ లక్ష్యాల్లో ప్రధానమైన లక్ష్యం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం, ఈ దేశంలో ఉన్న ఫెడరలిజం అంటే సమాఖ్య విధానాన్ని కాపాడడం, మానవ హక్కులను కాపాడడం, ఇవి మా ప్రధానమైన లక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి రేపు మేము పవర్లోకి వస్తాం, ఈ లక్ష్యాలను మేము నెరవేరుస్తాం. ఒకవేళ మీరు అన్నట్టుగానే ఏదైనా అభిప్రాయం వ్యక్తమైతే మా లక్ష్యాల కోసం మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఒక వీక్ అపోజిషన్ అని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది. వీక్ అపోజిషన్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ వయసులో అన్ని మీటింగ్లు ఎందుకు పెడతాడు? ఒక సర్పంచ్ లెవెల్లో తిరిగిండు ఆయన. తెలంగాణలో ఎన్ని ప్రాంతాలకు పోయి మీటింగ్లు పెట్టిండు. కాబట్టి వాళ్ళు ఎక్కడో బెంబేలు పడిపోతున్నారు, ఆగమాగం అయిపోతున్నారు, అడవడే అయిపోతున్నారు వాళ్ళు. ప్రధానమంత్రి గారు ఎన్ని ర్యాలీలు చేసిండు, ఎన్ని బహిరంగ సభ చేసిండు, అట్లాగే ఎంతమందితోటి ఆయన సమీక్షలు చేసిండు, అవి మనం చూసినాం కదా. వాళ్ళ వీక్ ఆపోజిషన్ అయితే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఫేస్ ఏది ఇండియా కూటమి నుంచి అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర అనేది బీజేపీ వాళ్ళు నవ్వుతూ అంటానండి. ఇప్పుడు ఈ దేశంలో రాజ్యాంగానికి ఇబ్బంది ఏర్పడింది, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఏర్పడింది, అట్లాగే సమాఖ్య వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడింది. సడన్గా మన చుట్టూ ఓ పెద్ద అగ్ని ప్రమాదం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఫస్ట్ దురికి మనం రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటాం. మనం చింత దొరికి సేఫ్ అయినాక మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇప్పుడు దేశమే ఆగమాగం ఉంది. మన దేశంలో మొత్తం నిరుద్యోగం పెరిగిపోయింది. మన దేశంలో
ప్రపంచంలో ఏ దేశంలో నిరుద్యోగం ఇక్కడ ఉంది. అగ్నివీర్ లాంటి అగ్నిపథ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మిలిటరీనే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ధరలు అధికంగా పెరిగినాయి. ఇప్పుడు రేపటి నుంచే టోల్ ట్యాక్సెస్ అంటే ఈ రోజు నుంచే టోల్ ట్యాక్సెస్ ఆల్రెడీ పెంచేశారు. దేశం విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ప్రధానమంత్రికి అసలు ప్రజల యొక్క నిత్య సమస్యల మీద ఆయనకు అవగాహన లేదు, ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేడు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ మన దేశాన్ని ఈ పాలకవర్గం నుంచి రక్షించుకోవాలి. రక్షించుకున్న తర్వాత మేము ఏం చేయాలో ఆ నిర్ధారణ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మాకున్న ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని తొలగించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఆ క్రమంలో ఎవరినైనా మేము ఎవరి నాయకత్వాన్ని మేము అంగీకరించగలుగుతాం. మా అల్టిమేట్ ఏం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏం కోసం ఆ ఏం నెరవేరే వరకు కూడా మేము కలిసే ఉంటాం. ఓ రూమర్ విన్నారా, ఒకవేళ ఎన్డీఏ కనుక వస్తే తెలంగాణలో గవర్నమెంట్ కూలిపోతుంది అనేది? పాపం వాళ్ళకు ఏదో ఉంటుంది కదా, ఆడలేను కట్ట గజ్జల బరువు అంటారట. అంటే గజ్జలు నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయట్లేదు అంటే నా గజ్జలు చాలా బరువు ఉన్నాయని చెప్పిండట. అంటే నువ్వు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు ఎగరడానికి దొరకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గజ్జలు బరువుగావు కదా. కానీ ఇక్కడ విషయం ఏం కనబడతా ఉందంటే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలే మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చారు కదా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అంటే ఏదో కుట్ర ఉన్నది వాళ్ళ వెనుక. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము ఎన్డీఏ నాయకత్వంలో 8 నుంచి 10 రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్దాక్షంగా కూల్చివేశారండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అపహాస్యం చేశారు, నిర్దాక్షంగా కూల్చివేశారు. అట్లాంటి ప్రయత్నాలే కనుక జరిగితే ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మాది ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, మమ్మల్ని తీసేసే హక్కు మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజలకు ఉంటుంది, మీ ఎవరికి ఉండదు. ఆ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మా తిరుగుబాటు మా ప్రతిఘటన ఎట్లా ఉంటుందో వాళ్ళు చవి చూస్తారు. ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తారు? బికాజ్ మీరే చెప్తున్నారు ఇన్ ఎగ్జాంపుల్స్. చాలా క్లియర్ చెప్తున్నాను మేడం, మేము గెలవబోతున్నాం అని చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో మనకు అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు ప్రభుత్వానికి ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఇచ్చారు? ప్రజలే మాకు ఇచ్చారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ప్రజలు ఇచ్చిన అసెంబ్లీ స్థానాలు ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూలుస్తాం పేలుస్తూ ఉంటే మేము ఊరుకుంటామండి? మేము తెలంగాణ ఉద్యమ వారసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మేము మామూలు వాళ్ళం కాదు. మేము అట్లాగే ప్రజల ఆకాంక్షను గౌరవించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన వాళ్ళం. మేము ఒక నిబద్ధత ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని నెట్టేసాం మేము. ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కనుక మీరు తీసేయాలనుకున్నప్పుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకున్నప్పుడు ప్రజల ఆగ్రహానికి మీరే గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే చాలా దారుణంగా దెబ్బతింటారు, గుర్తుపెట్టుకోండి. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ఉంటుంది, ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది, ప్రజలతో నిరంతర సహకారాన్ని కోరుకుంటుంది, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని మేము సాధించే ప్రయత్నం చేస్తాం. ఆఫ్టర్ ద రిజల్ట్స్ బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బడే బాయ్ చోటే బాయ్ అనే దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఇప్పుడు ఒక దేశం, భారతదేశం అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో 100 అధికారాలు ఉంటాయి నిర్మ గారు, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో దాదాపుగా 50, ఈ మధ్య వాటి కూడా తగ్గించారు, అధికారాలు ఉంటాయి. అప్పుడు సహజంగా ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక అన్నగా సంబోధించడం అనే దాంట్లో గొప్ప ప్రజాస్వామిక విలువ ఉన్నది, ఉదారత్వం ఉంది, ఒక గౌరవం దక్కించుకునే తెలంగాణ సంస్కృతి ఉంది. దాన్ని కూడా అపహాస్యం చేసి వాళ్ళే మొదలుపెట్టుకున్నారు. బడే బాయ్ చోటే బాయ్ ఎవరో గతంలో చూడలేదా? ఇదే కేటీఆర్ గారు పోయి హోంమంత్రి యొక్క అపాయింట్మెంట్ కోసం 3 రోజులు ఢిల్లీలో ఉన్న చరిత్ర మనం పోలేమా? అట్లాగే మనకి కేసీఆర్ గారు పోయి ప్రధానమంత్రిని కాళ్ళు ముట్టుకోవడం వరకు దగ్గర నుంచి మొదలుకుంటే చాలా పనులు చేసిన సంగతి మనం చూడలేదా? కేసుల మాఫీ కోసము, వాళ్ళకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరి కోసం చేశారో లేదా? అదే రేవంత్ రెడ్డి గారు ఉందాగా డిప్యూటీ సీఎం గారితో పోయినారు, ప్రధానమంత్రిని గౌరవంగా కలిశారు. అట్లాగే ఇక్కడికి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత చాలా గౌరవంగా వారిని వెల్కమ్ చేశారు, గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం అనేది ప్రధానమంత్రి గారు పెద్దనగా బాధ్యత. వారు ఆ గౌరవాన్ని కాపాడుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం అది చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇంటికి ఒక పెద్ద ఆయన సుట్టపుగా వస్తే గౌరవించలేని సంస్కృతి కాదు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మేము ప్రధానమంత్రిని హోదారీత్యాలో వారున్నా మరెవరున్నా గౌరవిస్తాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన హక్కులు, రాష్ట్రానికి సంబంధించిన వాటా, రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వాల్సిన పన్నులు, ఆదాయం ఏదైతుందో వాటి మీద మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మేము వాటి తీసుకుంటాం, గౌరవంగా తీసుకుంటాం. ఇవన్నప్పుడు పోరాట రూపంలో కూడా తీసుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందండి. రైట్. ప్రొఫెసర్ రియాజ్ గారు ఈరోజు ఎన్ఆర్ఐల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చినందుకు, వారధిలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి TV9.